అందరికీ నమస్తే. శరణార్థులు. బాగుండ్రా అందరూ? నేను బాగున్నా. మరి ఎవరు అనుకుంటున్నారు నేను రాజక్క నచ్చిన? మర్చిపోయారు అట్లా నేను చానద్దులకు వచ్చినానని. ఇక మరి జూబ్లీ హిల్స్ లా ఎలక్షన్లు అవుతుండే. మరి ఎలక్షన్లు ఓట్లు ఎట్లా జరుగుతున్నాయి, ప్రచారం ఎట్లా నడుస్తుంది, లీడర్లు ఎట్లా తిరుగుతున్నారు, ఎవరెవరు వస్తున్నారు, ఏం కథ అని ఇట్లా అరుసుకొస్తానని అట్ట పోయి ఇటు వచ్చిన. మరి ఇక ముచ్చట మాట్లాడుతానని వచ్చిన పాడుగాను గల్లీలలోనే అయితే మామూలుగా లేదులా. ఇగో ఒక పార్టీ లీడర్లు పోగానే ఇంకో పార్టీ లీడర్లు వస్తుర్రు, వీళ్ళు పోగానే ఇంకొకరు వస్తుర్రు. ఎమ్మటెమ్మట ఇంత ఇరాం లేకుండా ఇగో కాళ్లకు చక్రాలు కట్టుకొని తిరిగినట్టే తిరుగుతున్నారు లీడర్లు. ఇక మరి కారోళ్ళు ఏమంటుండ్రు అంటే, ఓయ్ అమ్మా మేము కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాము, ఎంత అభివృద్ధి చేసినాం, 10 ఏళ్లు పాలించినాము, ఏర్పాటు పడితే సంసారం కుండ షిప్ప సాట అన్ని తెచ్చుకోవాలన్నా, అన్ని తెచ్చుకున్నాం, సంసారం 10 ఏళ్లు వెళ్ళినాము. ఇక నిన్నయాలే మీరు వచ్చి దిది దీపం పెట్టినని చెప్తున్నారు. మీకెట్టేస్తారు ఓట్లు, మాకే వేస్తారు, మేమే గెలుస్తాం చూడు అని కారు పట్టుళ్ళు అంటుర్రు. మీరేం చేసిర్రాయా, మేము వచ్చినాక 2 ఏళ్ళ హైడ్రా పెట్టినాం, బస్సులు పెట్టినాం, ఇది పెట్టినాం, అది పెట్టినాం, మమ్మల్ని గెలిపిస్తారు కానీ మిమ్మల్ని ఎట్లా గెలిపిస్తారు, ఎన్నడో మర్చిపోయారు మిమ్మల్ని అని వీళ్ళు అంటున్నారు. ఎవరు? చెయ్యి పాటోళ్ళు అంటున్నారు. ఇక కమలం పాటోళ్ళు ఏమంటుర్రు, మీరు కాదు మీరు కాదు, మేమే గెలుస్తాం చూడుర్రి, మమ్మల్నే గెలిపిస్తారు, మా పాతారేందో చూపిస్తాం చూడుర్రి జూబ్లీ హిల్స్ లా అని వీళ్ళు అంటున్నారు. ఓష్ని కథ సల్లగుండా ఒక్క తీరు ప్రచారం కాదు, ప్రచారం అయితే నడుస్తుంది. ఇంకా 3-4 వద్దులే ఉంది ఓట్లకి. ఇక మరి ఇక ఓట్లు ఎవరికి పడతాయి, ఎవరికి గెలుస్తారు అనేది చూద్దాని. మరి మీరేమనుకుంటున్నారు, ఎవరు గెలుస్తారు, ఏ పార్టీ అభివృద్ధి చేసింది, మీకెట్లా అనిపించింది?